అన్న క్యాంటీన్లో ఏ విధంగా ఎవరికి ఉపయోగపడుతుంది? ఎండాకాలం వండుకుంది పడేకోకుండా చక్కగా అన్ని సాంబారు అన్ని కరెక్ట్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు పనికెళ్ళి వస్తున్నారు? పనికెళ్ళి వస్తున్నాం. పనికెళ్ళి వచ్చి సాయంత్రం పనికెళ్ళి వచ్చినప్పుడు గబాబా స్నానం చేసి మొత్తం వెళ్ళిపోతాం. లేని వాళ్ళకి కూడా కొద్దిగా రోడ్లమ్మకి ఉన్నోళ్ళు లేని వాళ్ళకి వచ్చి తినేటట్టు పెట్టాడు. కానీ మంచిగా ఉంది, మంచి పద్ధతి పెట్టాడు. టాపీ వాళ్ళకి కానీ పని చేసే వాళ్ళకి కానీ ఏ పని చేసే వాళ్ళని పెయింటింగ్ పని ఏ పని చేసే వాళ్ళని క్యాట్ తెచ్చుకోకపోయినా పనికి వచ్చినా ఒక 5 రూపాయలు ఇచ్చి తిని వెళ్తున్నాం చాలు. బయటకు వెళ్ళి తినాలంటే 50 రూపాయలు పెట్టి మాలాంటి వాళ్ళు సామాన్యం తినేలేదు. వచ్చి ఒక 5 రూపాయలు తిరగలుగుతున్నాం. మంచిగా ఉంది. చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు. ఆయనకి అంత అనుభవం ఉంది కాబట్టి బాగానే చేస్తున్నారు. రోడ్లు పెన్షన్ ఎలా ఉంది? పెన్షన్ కూడా బాగానే ఇచ్చాడు. పెన్షన్ కూడా నెల నెల 3 తారీఖులు ఇచ్చాడు. గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయి. అదే విధంగా మీకు బస్సు ఫ్రీ బస్ అనేది వేస్తారంట. అన్ని కావాలి కదా, ఒకేసారి అన్ని పనులు అంటే అవ్వవు కదా. అది పర్వాలేదు, ప్రభుత్వంలో బాగా జరుగుతుంది. రాజధాని కడతా అన్నారు. రాజధాని కూడా అయిపోయింది కదా, మన మోడీ గారు వచ్చి చేశారు కదా. అది వస్తే చదువుకున్న పిల్లలకి ఉపయోగపడుతుంది. మాలాంటి వాళ్ళకి చదువులేని వాళ్ళు అయినా కూడా ఏదో పని దొరుకుతుంది మాకు. చదువుకున్న వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది. చదువు డబ్బులు పెట్టి చదివారు, వాళ్ళకి ఏదో పాటు ఉపయోగపడుతుంది. వేరే దేశం వెళ్ళి చేయగలిగి పని చేయలేకపోతారు కదా, తెల్లు ఒక్కడ తల్లు ఒక్కడ ఉంటున్నారు. అదే మన ఊర్లో ఉన్న వాళ్ళు మా కాడ ఉందనుకో, వాళ్ళ ఉద్యోగాలు ఇంత పని అంత పని చేసుకుని బతకగలుగుతాం. అదే విధంగా ఇప్పుడు మీకు పోలవరం గురించి అన్న ఐడియా ఉంది మీకు? మనకంత ఐడియా లేదండి. కాకపోతే రాజధాని బాగానే చేస్తున్నాడు. మాకైతే అందరికి బాగానే ఉంది, మొత్తానికైతే బాగానే ఉంది. మా పిల్లలకు చదువుకున్నారు. అంటే మీరు చెప్పండి, గత 5 సంవత్సరాలు ఎలా ఉండదు, మీ పనులు ఎలా ఉండదు? అంటే గత 5 సంవత్సరాలు ఏం చేశాడండి? అమ్మ కూడా అదే ఇది అని పెట్టాడు. ఏటి ఉపయోగం లేదండి. ఉపయోగం ఏం పనులు చేశాడు? వీడికి అమ్మ ఉంది, అన్నిటికీ ఉపయోగిస్తున్నాడు. ఇదన్నా చేసుకొస్తున్నాడు. ఒకేసారి అవ్వంటే అవ్వ కదా. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఇప్పుడు ఎంతమంది తినగలుగుతున్నారు, ఎంతమంది కడుపు నింపుగలుగుతున్నారు? అవును, ఆయన తీసేసినట్టున్నాడు. ఆయన తీసేసినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి తీసేసినట్టున్నాడు. లేదు, ఆయన తీసేసి ఆయన పేరు పెట్టుకుంటే బాగుండేది. ఆయన పెట్టుకోకుండా మొత్తం తీసేసాడు. ఈ అమ్మ కూడా అని ఏదేదో చేతి వాటం అని అది అని ఇదని పెట్టాడు. ఎందుకంటే ఆయన ఉపయోగలేంది, ఉపయోగలేని పనులు పెట్టింది. ఉపయోగించే పనులు ఇలాంటి పనులు పెడితే 4 తినగలుగుతారు. ఆయన చేసే పనులు ఒక్క పని చేసి 4 ఉపయోగించే పనులు చేస్తే ఆయన బాగానే చేస్తున్నాడు.